చేస్తున్నారు. నేను పాస్టర్ చంద్రమోహన్ కేటాపల్లి చర్చి నుంచి వాక్యం అందిస్తున్నాను. ఈ రోజు నా వర్తమానము తిరిగి జన్మించట, నూతన జన్మము, మారిన మనసు. సినిమా టైటిల్స్ కావు. వాక్యం ఈ రోజున మనం ఏ ధ్యానం చేసినామో వాక్యం మాటలు మొట్టమొదటిగా జన్మించుట అంశం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 6 వచనాలు చదవండి. 3 నుంచి 6 వచనాల వరకు యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడినైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, తాను జన్మించి జాగ్రత్తగా గమనించండి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో చెప్తూ ఉన్నాడు. నీటి మూలము అనగా మరి గమనించండి, బాప్తిస్మం అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆత్మ మూలంగా అనగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. చాలా మంది విశ్వాసులు దేవుని సంఘానికి వస్తారు, నమ్మకంగా వస్తారు, దేవునితో సహవాసం చేస్తారు, దశభాగం ఇస్తారు, ఉంటారు. కానీ వారిలో బాప్తిస్మం తీసుకునే ఆలోచన ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, బాప్తిస్మం తీసుకుంటే నిష్టగా ఉండాలి, నిష్టగా మరి చాలా నమ్మకంగా జీవించాలనే ఉద్దేశంతో వారు భయపడుతూ ఉంటారు. కొన్ని విషయాలలో పాపాలు చేస్తూ ఉంటారు, లోకంలో ఉంటారు. కనుక బాప్తిస్మం తీసుకోవడానికి చాలా వెనుకబడిపోయి వెనకంజ వేస్తూ ఉంటారు. మారు మనసు పశ్చాత్తాపానికి గుర్తుగా దేవుని వాక్యం ఈ మాట సెలవిస్తుంది. దయచేసి గమనించండి. శరీర మూలంగా పుట్టిన మార్గములను ప్రయాణం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా కొత్త జన్మ జన్మించినట్టుగా నీ జీవితం ఉండాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా నీలో మార్పు లేకపోతే అదే పాత జీవితం, పాత చింతకాయ పచ్చడిలాగా నీ జీవితం అంతా కూడా అదే పాత లోకంలో ఉంటే కనుక నీవు బేస్ట్ అని దేవుడు వాక్యంతో మాట్లాడుతుంది. నీ ఆత్మీయ జీవితంలోకి నువ్వు పరిగెత్తడం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమన దేవుని సహవాసి ఆత్మమూలంగా పుట్టిన వాడు తప్పనిసరిగా జీవగ్రంథంలో వారి పేరు ఉంటున్నట్టుగా దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. వాడు ఉంటాడు ఖచ్చితంగా జీవగ్రంథంలోని దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. దయచేసి యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్ళి చూస్తే, యోబు గ్రంథం 32 8వ వచనంలో అక్కడ దేవుని యొక్క ఆత్మ విలువల గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మ కలిగిన వాడు ఎట్లా ఉంటాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. 32 8వ వచనం ఆత్మ కలిగిస్తుందట. వివేచనతో మాట్లాడేవాడు ఆత్మ కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీర సంబంధం ఎప్పుడు కూడా లోకంలో అన్ని బక్వాస్ మాట్లాడుతూ ఉంటాడు. శరీర సంబంధం ఎట్లా మాట్లాడుతూ ఉంటాడంటే, వాడికి ఏమి తెలుస్తుంది, నోటికి ఏమొస్తే అంత, ఎంత వస్తే అంత అనేటట్టుగా, ఏం తెలిస్తే అది, ఏది వస్తే అది బక్వాస్ ఎట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడటమే తెలుసు. కానీ గత వారంలో దేవుడి వాక్యం మాట్లాడుతున్న మాట మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబులో మనం చూస్తున్నాం. అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట. చాలా జాగ్రత్తగా మనము వాక్యాలు పరిశీలిస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడను, మాట్లాడటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడని ఉండవలను అని వాక్యం సెలవిస్తుంది. అంటే మాట వినడానికి ముందుకు వెళ్ళిపోవాలంటే ఫాస్ట్ గా ఎవరైనా చెప్తూ ఉన్నారు ఏదైనా విషయం అంటే ఖచ్చితంగా మన చెవికి జాగ్రత్తగా త్వరగా వెళ్ళి వినాలంటే, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం త్వరగా మాట్లాడొద్దంటే. ఎందుకంటే నువ్వు జ్ఞానవంతుడివి అని దేవుని వాక్యం. వివేచనతో మాట్లాడాలి. వివేచన జ్ఞానం ఉందా అని అంటాడు మరి ప్రభు. అందుకని వివేచన జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ఆత్మ కలిగినప్పుడు వివేచించి మాట్లాడతాడు. ఆత్మ కలిగిన వాడు
వివేచన జ్ఞానం కలిగి ఉంటాడు కనుక జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతాడు, లెక్కించి మాట్లాడతాడు, మాటలో దోషం ఉండకుండా చూసుకుంటాడు. విస్తారమైన మాటలో దోషం ఉండక మానదని వాక్యం ఉన్నది. ఎక్కువ అధికంగా మాట్లాడితే అధికంగా మాట్లాడిన దాంట్లో తప్పులు తప్పనిసరిగా వస్తాయి. మా నాన్నగారు ఎవరు అనుకున్నావు అని చెప్పి మరి మాట్లాడుకుంటూ వెళ్తే చాలా పెద్దగా అయిపోతుంది. దయచేసి గమనించండి, మనం తగ్గింపు జీవితంలోకి రావాలని అపోస్తలుడైన మరి యాకోబు గారు ఇక్కడ మాట్లాడుకుని, తగ్గింపు జీవితం నీకుందా? తగ్గించుకునే మనసు నీకుందా? నువ్వు ఆత్మ కలిగి ఉన్నావా? నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వాడుగా ఉంటున్నావా? నీ మాటలు ఎట్లా ఉన్నాయో ఈ వాక్యంలో సెలవిస్తుంది. వినుటకు వేగిరపడువారుగాను, మాట్లాడటకు నిదానించువారుగా ఉండాలి. కోపించటం కూడా నిదానంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా కోప్పడాలి. ఊరికే ఎట్లా పడితే అట్లా, మరి నాకు మెంటల్ ఉంది, నాకు ఇక్కడ తిరిగిందంటే ఏం చేస్తారో తెలియదు అని అంటారు చాలా మంది. అని అట్లా అనడం చాలా తప్పు. అది వివేచన లేనివాడు, జ్ఞానం లేనివాడు, మరి మూర్ఖుడు అని అంటారు. మూర్ఖత్వానికి ఇంకా ఏం చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. ఆత్మ కలిగిన వారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలోకి వెళ్తే యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. ఆత్మ కలిగిన వారి విషయంలో మనకు అనేక విషయాలు దేవుడు యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నాడు. త్వరగా నేను ముగిస్తాను, త్వరగా చెప్తాను. 16:8వ వచనంలో యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, ఆత్మ వచ్చి అనగా పరిశుద్ధాత్మ వచ్చి అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి మీకు చెప్పే మాటలు చదవండి సిస్టర్. 8 పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింప చేయను అని పరిశుద్ధాత్మ దేవుడు అంట. పరిశుద్ధాత్మ దేవుని శక్తి లోకంలోకి వచ్చి నిన్ను ఒప్పింపజేస్తుంది. నీతి ఏంటి, పాపం ఏంటి, దేవుని రాజ్యం ఏంటి, దేవుని రాజ్యానికి ఎట్లా వెళ్ళాలి అనగా మనం నడిచే మార్గం, ప్రతి మార్గాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కలిగి ఉంటే కనుక నువ్వు తప్పనిసరిగా తప్పు మాట్లాడవు, జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే కనుక నువ్వు తప్పు అడుగులు వేయకుండా నువ్వు నీతిగా యథార్థంగా నడవడానికి నీ మార్గాన్ని సరళం చేసుకుంటావు అని దేవుడు వాక్యంతో. ఎందుకంటే యేసు ప్రభువు వారు అంటున్నారు, నేను వెళ్ళాలి. 16:7 వచనంలో అంటాడు యోహాను సువార్తలో, నేను వెళ్ళాలి అంటాడు. నేను వెళ్ళిన తర్వాత నీకు పరిశుద్ధాత్మ వస్తుంది ఈ లోకంలోకి. చదవండి అమ్మా 7వ వచనం. యేసు ప్రభువు వారు పైకి పరలోక రాజ్యానికి వెళ్ళడం ద్వారా నీకు ప్రయోజనకరము, మనకు ప్రయోజనకరం అని వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి, ఆత్మ మీ దగ్గరికి రాదు అంటున్నాడు. ఆత్మ మీ దగ్గరికి వస్తే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది నీతో, ఏదో మరి పాపమో తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు మనం అడుక్కోవాలంట. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు అడిగి ప్రార్థించాలి. మరి మన దుష్ట క్రియలు, సాతాన క్రియలు, అపవాద గట్లు నా నుంచి దూరం చేయి ప్రభు అని ప్రార్థన చేయడానికి మనం అందరం కూడా ముందుకు రావాలి. దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ ఆత్మ పొందేవా అని అంటారు చాలా మంది. ఆత్మ పొందేవంటే ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు పొందుకుంటే కనుక చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని అంటే శక్తి అంటే మరి గట్టిగా చప్పట్లు కొట్టి ఊగి యాహూ 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 అని చెప్పేసి హైదరాబాద్ సికింద్రాబాద్ అనడం కాదు. దేవునికి స్తోత్రము. ఆత్మ ఎప్పుడు కూడా అల్లరితో కూడుకుంది కాదు. ఆత్మ అల్లరి చేయదు. ఆత్మ అభిషేకంతో కూడిన మాటల ద్వారా నీతో మాట్లాడిస్తుంది. ఆత్మ ఎప్పుడు నిన్ను బలపరుస్తుంది. ఆత్మ ఎప్పుడు మంచి దారిలోకి నడిపించడానికి నీకు త్రోవ చూపించేదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆత్మీయమైన జీవితం వేరు, శారీరకమైన జీవితం వేరు. ఆత్మీయమైన జీవితం దేవునికి దగ్గర చేస్తుంది. శారీరకమైన జీవితము దేవుని దూరపరుస్తుంది, లోకంలోకి నడిపిస్తుంది, పాపంలోకి నడిపిస్తుంది. గమనించండి. ఆత్మీయంగా కొంతమంది ప్రారంభిస్తారు, శారీరకంగా ముగిస్తారు. అలాంటి వారిలో ఒకడు సంసోను ఆత్మీయంగా స్టార్ట్ చేస్తాడు తన జీవితాన్ని. ఢిల్లీలో ఒడిలోకి వెళ్ళిన తర్వాత శారీరకంగా మృతి చెందడానికి, శారీరకంగా చనిపోవడానికి, శారీరకంగా తన దేవునితో దూరం అయిపోవడానికి, దేవునితో తను ఉండకుండా లోకంలోకి వెళ్ళిపోయి కళ్ళు పొడుచుకొని. గమనించండి, ఆయన చివరి దశలో మీరు చూస్తే కనుక చాలా భయంకరమైన దశలోకి ఆయన వెళ్ళిపోతాడు. ఢిల్లీల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తన ఆత్మీయంగా ప్రారంభించిన ఆత్మ జీవితం పోగొట్టుకున్నాడు. తన వెంట్రుకల్లో ఉన్న శక్తిని పోగొట్టుకున్నాడు. తన శక్తిలో ఉన్న దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఫిలిష్తీయులకు దొరికిన తర్వాత తనని తీసుకువెళ్ళి ఆ కళ్ళు పీకేశారు, తనను మరి గిడ్డి పట్టించారు. అనగా దేవుని స్తోత్రం కలుగుగా. తిరగాలి అంటే పెద్దది, అది పిండి పిసకడానికి, పిండి రుబ్బడానికి పనికొచ్చాడు కానీ
ఇక దేనికి పనికి రాలేకపోయాడు. చివరి దశలో గమనించే ప్రేమన దేవుని సహవాసి తన ఆత్మీయ జీవితంతో ప్రారంభిస్తున్న మనము ఆత్మీయంగా ప్రారంభించాలి, ఆత్మీయంగా ముగించాలి, కానీ శారీరకంగా ముగించడం అనేది ఎంత దౌర్భాగ్యం, ఎంత ఈ లోక సంబంధమైన పాపముతో కూడుకున్నదో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ మూలంగా పుట్టావా, శరీర రీతిగా నువ్వు జీవిస్తున్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దయచేసి గమనించండి. నేను కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. కనుక మనం ఎక్కడ జీవిస్తున్నాం అంటే 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం పత్రిక 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనంలో మనము లోకంలో పాపులతో జీవిస్తున్నాము, భయంకరమైన మనుషులతో మనం జీవిస్తూ ఉన్నామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ భక్తుడైన యోహాను రాస్తున్నాడు ఈ మాట. చదవండి సిస్టర్. మనము దేవుని సంబంధుల మరియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. దేవుని స్తోత్రం. లోకమంతా కూడా దుష్టుని కబంధ హస్తాలకు వెళ్ళిపోయింది. నేను ఒక ప్రార్థన చేశాను. ఒక సంస్థ చాలా మంచిది, వరల్డ్ విజన్ అని, పేదవారి మధ్యలో సేవ చేస్తాం. పేద పిల్లలకు, అనాథ పిల్లలకు, దిక్కులేని వారికి సహాయం చేస్తాం. మరి అలాంటి సంస్థకు డబ్బులు ఇచ్చేవారు ఉంటారు కదా, నాలుగు మీలాగా బయట నుంచి కూడా ఎవరైనా పంపిస్తారు. అది కట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. బయట దేశం నుంచి ₹1 రావు, మీకు పావులు కూడా రావు. అంటే వారు మత ప్రచారం చేయట్లేదు, కానీ అనేకులను ఆదరిస్తున్నారు. అనేకులను వాళ్ళను బలపరచడానికి వాళ్ళ కష్టార్జితంతో అక్కడ పనిచేస్తూ ఉన్నారు, సహాయం చేస్తున్నారు. అది కూడా ఈ భారతదేశంలో ఈ రోజున క్రైస్తవులకు వచ్చే ప్రతి రూపాయి కూడా కట్ చేసేస్తున్నారు ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే దుష్టుని చేతిలోకి అధికారం వెళ్ళిపోయినట్టుగా, సాతాను చేతిలోకి అధికారం వెళ్ళిపోయినట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం. అది దేవుని వాక్యంలో అదే మాట. మళ్ళీ చదవండి సిస్టర్. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. దేవుని సంబంధం మనం, ఎందుకంటే మనం వాక్యం చదువుతాం. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు జీవం గల దేవుని వైపే మనం చూసిన వారు నిజంగా ఆత్మీయ బిడ్డలు. ఆత్మ కలిగిన వారు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవమానం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా వాటిని తట్టుకొని నిలబడతాడు, కానీ పారిపో. దేవుని వాక్యం అదే మాట్లాడుతుంది ఈరోజు. దుష్టుల మధ్యలో మనం ఉన్నాము. అవునండి, మన దుష్ట చీకటి శక్తుల మధ్యలో మనం జీవిస్తాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది. కానీ పరిసయ్యులు అనేవాళ్ళు, లోకస్తులు ఎట్లా ఉంటారంటే, పరిసయ్యులు కూడా మంచి వాళ్ళే, కానీ వాళ్ళ ఆచార సంబంధం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. వాళ్ళ గురించి, వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళు చూడడానికి మంచోళ్ళే, వాళ్ళు మంచి పనులు చేస్తారు, కానీ దేవుడు చెప్పిన అసలు పని విడిచిపెడతారంట. నకిలీ పని ఎక్కువ చేస్తారంట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. చూసారు, ఏవి వద్దంటే అవి చేస్తున్నారు, ఏది చేయొద్దంటే ఆ పనులే చేస్తున్నారు. అంత భయంకరం. ఈరోజున దేవుని వాక్యం వింటున్నాం. మీరు, నేను, మన దారి సక్రమమైన దార్యా, అక్రమమైన దార్యా? మనం దేవునితో సహవాసంలో ఉన్నామా, లోకంలో సహవాసంలో ఉన్నామా? ప్రశ్నించుకోవాలండి. చాలా ప్రశ్నించుకొని దాన్ని సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏమైనా దేవుని సహవాసం. ఈరోజు ఎవరు దేవునితో ఉన్నారో, ఎవరు లోకంతో ఉన్నారో అసలు తెలియదు. అట్లా అయిపోయింది పరిస్థితి. చూడ్డానికి అందరూ ఒకేలాగా, ఒకే డ్రెస్ వేసుకుంటే ఒకేలాగా ఉన్నామని చెప్పలేదు. మనసు వేరు, మనుషులు వేరు. దేవునితో మనుషులు రకరకాలుగా ప్రశ్న వేస్తూ ఉంటారు. నువ్వు దేవుని నమ్ముకున్నావా? నేను పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మగారి కంటే ముందు ఇంకా కొంతమంది వికెట్స్ పడిపోయింది. కొన్ని వికెట్లు పడడం అంటే ఆ ఉద్దేశం చాలా మంది నేను చూశాను అక్కడక్కడ. వాళ్ళని నువ్వు దైవజనుడు, నీకు జ్యోతి అన్నట్టు అమ్మాయిన భార్య వస్తుందంటే జ్యోతిలేని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. జ్యోతి 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 జ్యోతి, కర్నూలు జ్యోతి, హైదరాబాద్ జ్యోతి, ఆ జ్యోతి, ఈ జ్యోతి.
మొత్తానికి హైదరాబాద్ చూస్తే ఓకే అయింది. కానీ అయితే ఒక ఇంటికి పోయాను, చాలా నచ్చింది నాకు అమ్మాయి. వాళ్ళకి నేను నచ్చారో లేదు తెలియదు. వాళ్ళు ఒక పెద్ద మనుషులు చాలా మాట్లాడేవారు ముందు పెడతారు. బాగా మాటలు నేర్చిన వారు ముందు వచ్చి కూర్చున్నాడు ఒక ఆయన, బైబిల్ పట్టుకున్నాడు. నేను బైబిల్ పట్టుకోలేదు. అబ్బాయి నువ్వు బిఏ పాస్ అయ్యేవా? ఎంకామ్ పాస్ అయినా. బిఏ పాస్ అయ్యావా అన్నాడు. ఎంకామ్ పాస్ అయినాడు. మళ్ళీ గట్టిగా చెప్పాను. అక్కడ ఏంటో చూస్తున్నాడు, పెళ్లి సంబంధం తీసుకొచ్చిన పెద్ద మనిషిని చూస్తున్నాడు. నాకన్నా ఆయన పాస్ అని చెప్పాను. ఇంకా అంటే బిఏ అంటావా? బిఏ అంటే బోర్న్ అగైన్, తిరిగి జన్మించావా అని అడుగుతున్నాడు నన్ను ఆయన. నాకు బైబిల్ ఏం తెలుసు పెద్దగా, బైబిల్ చదివేవాడే కాదు కదా, ప్రార్థన చేసుకునేవాడే కాదు. నాకెక్కడ తెలుసు అవే? ఇంతలో నాకేం తెలుసు? నేను అక్కడెక్కడ మునిగాను, అక్కడెక్కడ తేలాను. ఆయన వైపు ఈయన కోపంగా చూస్తున్నాడు. ఈయన బిఏనే పాస్ కాలేదంట, ఎట్లా తెచ్చావు ఈ సంబంధం అని. మారు మనసు పొందావా అని అడుగుతున్నాడు ఆయన. బోర్నింగే, నువ్వు మారు మనసు పొందకపోతే ఈ పెళ్లి కూడా కూడా కాదని ఖచ్చితంగా చెప్పేశాడు. అట్లనే అయిపోయింది, అది క్యాన్సర్ అయిపోయింది. నేను మళ్ళీ ట్రై చేశాను, కాలేదు. ఎవరినో వాళ్ళని పంపించా, వీళ్ళని పంపించిన వాళ్ళని పంపించా, ఎవరు పంపించిన వాళ్ళు నో 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 ఆయన బిఏ పాస్ కాలేదు, వేస్ట్ అని. దేవునికి స్తోత్రం కలుగు కాదు. మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మాట చెప్పాడు, అడిగాడు. మనం ఎంతమంది అమ్మాయిలను చూపించినప్పుడు నువ్వు బిఏ పాస్ చేయమంటారు, షార్ట్ కట్ అనమాట, బోర్నింగ్. తిరిగి జన్మించావా అంటే లేదు నాకు తెలియదు, బిఏనే తెలియదు, నేను బీకామ్ ఎంకామ్ బీకామ్ అంటే. దేవుని స్తోత్రం, అది జీవం గల దేవుని బిడ్డల క్యారెక్టర్ కాదు. ఈ రోజున ప్రియమైన దేవుని సహవాసులారా, చాలా మంది ఈ రోజున ప్రభువును అంగీకరించలేని పరిస్థితుల్లోనే ఉండిపోతున్నాం. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తాం, కానీ పేద సంఘంలో కూడా ఆత్మీయత నేర్పించట్లేదు, ఆత్మను గురించి వారికి తెలియచేయట్లేదు. శరీర సంబంధమైన వాటిలో మాత్రం వారు ముందుంటున్నారు. అన్ని శరీర సంబంధమైన క్రియలే. సినిమాలు చూస్తాడు, టీవీలు చూస్తాడు, గుట్కా తాగుడు, ఈ లోక సంబంధమైన ఇవన్నీ శరీర సంబంధమైన వాటిలో మాత్రము ఆయన పాస్ అయిపోతాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు, బైబిల్ చదవడం, ప్రార్థించడం, దేవునితో కలిసి నడవడం, ఈ విషయాల్లో దేవుని సంఘంలో నమ్మకంగా ఏదో ఒక పనిలో వాడబడ్డం, ఇవన్నీ విషయాలు వెనకంజ వేస్తూ ఉంటాం. ఏంటంటే దేవుని సహవాసన ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఏమంటుంది? మన అవయవములు అన్ని కూడా పాపంతో కూడుకున్నాయి. మనం అన్ని కూడా చూడండి ఒకసారి ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం నిజంగా పాపంలో పుట్టి పాపంలోనే పెరుగుతున్న వారి వల్ల. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చాలా చక్కగా రాయబడి ఉంటున్నది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించనని వాక్యము. మనం చచ్చిన వారమే, చచ్చిన శవాలాగా పడి ఉన్న మనల్ని యేసు ప్రభుల వారు లేపారు. ఎందుకంటే ఆత్మను మనలోకి ప్రవేశపెట్టి ఆత్మీయ జీవితంలో ఉన్న ఆనందాన్ని మనకు తెలియజేసి, కొండ మీద ప్రసంగం గురించి నేను ఎన్నోసార్లు గుండెబద్దలు కొట్టినట్టు చెప్తా ఉంటాను. కొండ మీద ప్రసంగం ఏముంది చెప్పండి? ప్రతిరోజు ధన్యతల గురించి మనం ధ్యానం చేసే విషయాలు చెప్తా ఉన్నాం. అనేక మంది బిడ్డలు కొండ మీద ప్రసంగం ద్వారా మరి తెలుసుకొని, ఆ వాస్తవాన్ని తెలుసుకొని వారు మార్చబడుతున్నారు. యూత్ పిల్లలు అయితే ఈ రోజు చాలా మంది బిడ్డలు ప్రభువుని అంగీకరించి కన్నీళ్లు కారుస్తూ ప్రభు పాదముల దగ్గరకు వచ్చి, ప్రభు మేము నిజంగానే లోకంలో చాలా విషయాలు తప్పులు చేస్తున్నాం, పాపాలు చేశాం, విడిచిపెడుతున్నాం అని చెప్పి ఈ రోజున అనేక మంది యవ్వనస్తులు ప్రభువుని అంగీకరించి అనేక సంఘాలలో యవ్వనస్తులు బలమైన పాత్రలుగా వాడబడుతున్నారు. మన సంఘాల్లో యవ్వనస్తులు ముందుకు రాకపోవడానికి కారణం పెద్దలే. వాళ్ళనందరినీ ఇంట్లో పెట్టేసి తాళం వేసి, మీరు టీవీ చూడండి, సినిమా చూడండి, బాహుబలి 1, 2, 3, 4, 5, 6 అవన్నీ మీరే చూసుకోండి అని చెప్పి వాళ్ళకు సినిమాలు పెట్టేసి సంఘానికి వస్తున్నారు. ఇప్పుడు చూడు, యవ్వనస్తులు ఇప్పుడు లెక్క పెడితే కూడా ఒకరిద్దరు తప్ప ఎక్కువలేదు. మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉండే వాళ్ళు పాపములకు కావలసిన సాయంత్రము ఏమేమి పాపాలు చేయాలో అవన్నీ లెక్క రాసుకొని, బుక్లో రాసుకోకుండా మైండ్లో రాసుకొని పాపం చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఎవరో కాదు, మనమే.
మన పిల్లలకు ప్రభు గురించి తెలియచేయకపోవడం అనేది మనం ఒక విధంగా తప్పు చేస్తున్నాం. ఇంకోదేమో అన్ని తెలుసుకున్నవాడు తప్పు చేశాడు, అన్ని తెలుసుకున్నవాడు తప్పుదారిలో నడుస్తున్నాడు, అన్ని తెలిసినవాడు లోకంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందయ్యా అంటున్నాడు. మనము తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది, తెలుసుకున్నది కొంతనే. మనకు తెలిసింది ఘోరంతే, తెలుసుకోవాల్సింది ఆకాశం అంతా ఉన్నది. కనుక ప్రియమైన దేవుని సహవాసి, ఈరోజు ప్రభుతో ఉంటున్న నీ జీవితము ఎక్కడ ఉంది, ఎక్కడ పోతుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే కనుక మనం ఎక్కడికి వెళ్తున్నామో ఈ వాక్యం సెలవిస్తుంది. మనం ఇంకా ఎక్కడి వైపు పరిగెత్తుతూ మన పిల్లల్ని, మనం కలిగిన వారిని ఎక్కడ తీసుకువెళ్తున్నామో దేవుడు వాక్యంతో మాట్లాడుతాం. చూస్తారండి, కొలస్సీ 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు వాక్యం మాట్లాడుతుంది. కొలస్సీ పిలిపి తర్వాత కొలస్సీ ఉంటుంది 2:8. ఆయనను అనుసరింపక, యేసు అనగా యేసు ప్రభును అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా చూసుకోవాలండి. మనల్ని చెరపట్టడానికి అనేకులు రెడీ ఉంటారు. ఎక్కడ పోయినా కూడా, ఎక్కడ వెళ్ళినా కూడా సాతాను మన పక్కన, మన స్నేహితుల రూపము, మన బంధువుల రూపంలో ఇంకేదో విధంగా ఆచార వ్యవహారాల్లో తీసుకువెళ్ళి మిమ్మల్ని పడేస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనగా ఆచారాలు, పాత సంబంధమైన ఆచారం, పాత చింతకాయ పచ్చటి ఆచారాలతో మనల్ని పడగొట్టడానికి, మనల్ని అటువైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆచారం నుంచి విడుదల పొంది అనాలోచితమైన క్రియల నుంచి ఆలోచింపజేసే క్రియలోకి ప్రభు నడిపిస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభుల వారి వాక్యము ఒక ప్రపంచం, యేసు ప్రభుల వారి వాక్యము ఒక విప్లవాత్మకమైంది, మార్పు తీసుకొని వచ్చేది. విప్లవం అనేది మార్పే. నీ జీవితంలో మార్పు, విప్లవం అంటే అదొకటి వేరే సబ్జెక్ట్. ఇంకా ప్రియమైన దేవుని సహవాసం, దేవుని వాక్యంలో మనం చెప్తున్న ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనించి మనము ఆత్మతో నింపబడిన వారిగా, శరీరము ఇక చచ్చిపోయినట్టుగా మనం జీవించాలన్న. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొత్త జీవితానికి, కొత్త లైఫ్కు ఒక నిదర్శనము, సాదృశ్యం ఏంటంటే కొత్త పురుగు మనం చూస్తాం. కొత్త పురుగు ఎట్లా ఉండదు, గొంగలి పురుగు అంటారు. కొత్త పురుగు అని ఇక్కడ అంటారు. గొంగలి పురుగు మనం చూస్తే కనుక తీసుకొని దాంతో ఆడుకుంటాము. మనం దాంతో ఇట్లా ముఖం మీద పెట్టుకొని ఇట్లా సబ్బులాగా రాసుకుంటామని ఎప్పుడన్నా చెప్పండి. గొంగలి పురుగు తీసుకెళ్ళి ఇట్లా మీ పిల్లలకి ఇట్లా పెడతారా? ఇట్లా 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 ఇంటి మీద గమనించండి. అదే చిలుకను తీసుకొని మనం ఆడుకుంటాం. ఇంకేదైనా తీసుకొని, పక్షి తీసుకొని మనం ఆడుకుంటాం. సైమన్ పక్షులు ఏమైనా దొరికితే ఫోటో తీసుకుంటాం, ఆడుకుంటాడు. అదే గొంగలి పురుగు ఇస్తే తీసుకొని ఆడుకుంటావా? గొంగలి పురుగు ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే దురద. అందరికీ తీసుకోగానే దురద పెడుతుంది, గాయపరుస్తుంది. రెండవ క్యారెక్టర్ ఏంటంటే మంట పెడుతుంది, మన శరీరాన్ని మలినం చేస్తుంది, మన శరీరాన్ని గాయపరుస్తుంది. మనిషి కూడా ప్రభుతో లేకపోతే కనుక ఇదే క్యారెక్టర్. గొంగలి పురుగు లాంటి జీవితం నీకున్నది, దాన్ని మార్చుకోమని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. అది దాన్ని పట్టుకొని కొంతమంది హత్యేస్తారు, కొంతమంది చంపేస్తారు. ఆ గొంగలి పురుగు లేకపోతే పురుగు ఏడుస్తుందంట. దేవుడి చెంతకు వెళ్ళి మూలకు వెళ్ళి ఏడుస్తుందంట. కొన్ని రోజుల పాటు ఏడుస్తూ కూర్చుంటుందంట. నన్ను చంపేస్తున్నారు నరులందరూ, నాకు ఈ రూపం ఎందుకు ఇచ్చావు దేవా అని చెప్పి ఏడుస్తూ ఉంటున్నాడు. కొన్ని రోజులు ఏడ్చి 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 ఒక చోట ఉంటే దేవుడు దానికి, అంటే అన్నము లేక నీళ్ళు లేక అది ఒక చోటుకి వెళ్ళిపోయి కూర్చుంటుందంట. అప్పుడు దేవుడు దాన్ని మారుస్తాడంట. మార్చబడిన తర్వాత బయటకు వచ్చేది సీతాకొక చిలుక. దేవుని స్తోత్రం. ప్రభులో లోకంలో ఉన్నట్టయితే మనం బొత్త పురుగు. ప్రభులోకి వచ్చిన తర్వాత
మనం ఒక సీతాకొక చిలుక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమైనా దేవుని సహవాసి. నిజంగా ఈరోజు మనం ప్రభుని నమ్ముకున్న మనం అందరం కూడా కొత్త పురుగులాగానే ఉన్నామా, సీతాకొక చిలుకలాగా మారాము? ఒక మాట చెప్పి నేను ముగ్గు చేస్తానండి. ఇదే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒకే ఒక మాట 2వ అధ్యాయంలో దేవుని వాక్యము మరి 8వ వచనంలో మనం చూసాము. ఇప్పుడు 6వ వచనం నుంచి చూద్దామండి. 6 నుంచి చదివితే కనుక 6, 7 కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం దేవునితో సహవాసంలో బలంగా నడవాలంట. అట్లా నడిచినప్పుడు అంట దేవుడు మనకి ఏం కావాలో అది ఇస్తాడట. నీ యొక్క రాతి హృదయం తీసి మాంసం హృదయం పెడతాడట. నువ్వు నష్టపోయిన ప్రతి రూపాయి తిరిగి ఇస్తాడట. నువ్వు అది హెచ్డిఎల్ గ్రంథంలో ఉంటుంది. 36, 25 నుంచి 28 వచనాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునే టైం లేదు కనుక మన దేవుని సహవాసి మీరు రాతి గుండెని తీసి మాంసం గుండెని పెడతానంటాడు. నీకు మరి నష్టపోయే ప్రతి రూపాయిని తీసేసి ఆశీర్వాదకరంగా మీరు మిమ్మల్ని మారుస్తానంటాడు. ఎందుకంటే క్రీస్తు హృదయం కలిగి ఉన్నావు గనక, క్రీస్తులో మంచి హృదయం కలిగి ఉన్నావు గనక, క్రీస్తులో నమ్మకమైన హృదయం కలిగి ఆయనను వెంబడిస్తున్నావు గనక నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు దేవుడు. నిన్ను ఫలింపజేస్తాను అంటాడు దేవుడు. నీకున్న కఠిన హృదయం తీసేస్తానంటాడు. నీకున్న భయంకరమైన ఆలోచన విధానం మారుస్తానంటాడు. నిన్ను తలగా దీవిస్తానని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. తలగా ఆ రీతిగా మనం వచ్చి, ఆ రీతిగా మనం ఫలించి, ఆ రీతిగా దేవుని సహవాసంలో ఎదిగినట్టయితే మనము బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు బహుమానం ఇచ్చే స్థితిలోకి మనం వెళ్ళిపోతాము. మనం మార్చబడతాము. మనం నేర్చుకునే ఉన్నతమైన స్థితిలోకి ఎత్తబడతాము. దేవుని స్తోత్రము. ప్రభుతో పాటు మనం కూడా జీవించడానికి దేవుడు గొప్ప అవకాశం కల్పిస్తున్నాడు. లేచి నిలబడదామండి. దేవుని వాక్యంలో కొన్ని మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. నువ్వు పొంత పురుగువా లేక ఈరోజు సీతాకొక చిలుకవా అని ప్రశ్నిస్తున్నాడు. కనుక యేసును వెంబడించిన వారు సీతాకొక చిలుకను వెంబడించినట్టు, కనుక ఈ సీతాకొక చిలుకలాగా మనం ప్రభువును వెంబడించినట్టు మనం